అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు రాబోయే వక్త భారతదేశం నుండి విచ్చేసిన రాపోలు సుదర్శన్ గారు. వీరు మహాకవి దాశరథి జీవిత సాహిత్యంపై ప్రసంగించబోతున్నారు. వీరిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పట్టభద్రులు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారి పునాస పత్రిక సంపాదక మండలి సభ్యులుగా, సమాంతర సాహిత్య వేదిక, కవి సమయం సంస్థలకు నిర్వాహకులుగా, తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం అరసంకు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. సంప్రోక్షణ అనే కవితా సంకలనం, శ్రీశ్రీ పీఠికలు, పరిశీలన, శ్రీశ్రీ వచన విన్యాసం అనే పుస్తకాలను ప్రచురించారు. మరొక 2 పుస్తకాలు హైదరాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర, ప్రసంగ వ్యాసాల సంకలనం ప్రచురణ దశలో ఉన్నాయి. ధన్యవాదాలండి. కోలాహలం మళ్ళీ తగ్గింది. వేదిక మీదున్న, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అంశం దాశరథి, మహాకవి దాశరథి జీవితము, సాహిత్యము. ఈ భూమి మీదున్న తెలుగు సాహితీ పక్షులకు ఆశ్రయమిచ్చే సాహితీ చెట్టెన్ రాజు గారికి, ఖతర్లోని ఆంధ్ర కళావేదిక వెంకప్ప గారికి, వారి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం దోహాలో నిర్వహించడం యాదృచ్ఛికమే అయినా అది అత్యంత ఔచిత్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే దోహా అంటే 2 పాదాల కవిత అని భావం. సో ఈ కవితా నగరంలో మనం ఈనాటి ఈ సదస్సు జరుపుకుంటున్నాం ఈ 2 రోజులు. ఇక దాశరథి అంశంలోకి వెళ్తే, నిన్న మనం సంగీత విభావరిలో ఒక 2 పాటలు విన్నాం. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే ఒక పాట, నా కంటి పాపగా నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలవనీరా. ఈ 2 పాటలు రాసింది మహాకవి దాశరథి గారే. అటువంటి ఆ దాశరథి గారి సాహిత్యాన్ని, జీవితం, అంతటి పెద్ద కొండను ఈ 5-10 నిమిషాల ప్రసంగం అనే అర్థంలో చూపిస్తాను. ఒకవేళ చాలా తక్కువైతే క్షమించండి. ఈయన అద్భుతమైన కవిత్వం రాసిన సంగతి అందరికీ తెలుసు. ఒక కవిత, నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమ్మున అగ్గివెట్టెదను. ఖతర్ దాకా వచ్చింది ఆయన కవిత. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే మన ఆత్మవిశ్వాసాన్ని, మనం అవమానానికి గురైతే తల వంచాల్సిన అవసరం లేదనే లక్ష్యాన్ని, అనే భావాన్ని మనలో పెంపొందింపజేయడానికి దాశరథి నా చేత ఈ మాట పలికించాడు. తను ఎప్పుడో 1949లో రాసిన కవిత అది. ఆయన భారత వీర సైనికుడు, ప్రళయకాల శంకరుడై డమరువు మ్రోగించినాడు, త్రిశూలమును విసరినాడు అంటూ చైనా యుద్ధం జరుగుతున్న వేళ, అంటే 1960లలో రాసినటువంటి ఆ కవిత చెప్పిన కవి ఈ సంవత్సరం శత జయంతి జరుపుకుంటున్నాం. ఒక 100 సంవత్సరాలు ఆ కవి పుట్టినా కూడా ఆయన కవిత్వానికి ఏమాత్రం చేవ తగ్గలేదంటేనే ఆ కవి ప్రాధాన్యత, పవర్ ఏంటిదో మనకు తెలుస్తుంది. దాశరథి సాహిత్యపరంగానే కాకుండా తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి దుష్ట పాలనపై పోరాడిన యోధుడైన, సాహిత్య సృజన, ఉద్యమ సమరం ఏకకాలంలో చేసిన మహాకవి ఆయన. కవిత్వ ప్రక్రియలో ఎంతగా సృజించారో వచన రచనల్లో కూడా దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. అంతేకాదు తెలుగు సాహిత్యంలోకి గజళ్లను, రుబాయిలను కొత్తగా ప్రవేశపెట్టాడు ఎంటైర్ తెలుగు సాహిత్యంలోకి. ఆయన జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లాలోని చిన్నగూడూరులో 1925లో జూలై 22న వైష్ణవ కుటుంబంలోని వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జన్మించారు. ఇంటి పేరు దాశరథే. అదే తన కలం పేరుగా మార్చుకున్నాడు ఈ మహాకవి దాశరథి. తండ్రి దగ్గర సంస్కృతాన్ని, తల్లి దగ్గర తెలుగును నేర్చుకొని ఉస్మానియా అనే ఒక హై స్కూల్లో చదువుతున్నాడు. 7th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టాడు.
చదువులో ముందున్నట్టుగానే క్రీడల్లో కూడా చాలా ముందున్న చురుకైన కుర్రాడు. ఒకసారి సంచి పరుగు పోటీ నిర్వహిస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ రావడం, ఆ స్పందనతో దానిపైనే ఒక పద్యాన్ని అల్లడం మనం గమనిస్తాం. ఆ పద్యం ఇప్పటికీ మనకు లభ్యం. అప్పుడే ఆయన గురించి తన గురువులు భవిష్యత్తులో గొప్ప కవి అవుతావని ఆశీర్వదింపజేసుకున్నాడు తన గురువుల చేత. ఇంకొకటి, హై స్కూల్ చదువుతున్న రోజుల్లో ప్రతిరోజు విద్యార్థులు ఆ రోజుల్లో తెలంగాణ అనే ప్రాంతం భారతదేశంలో కలవక ముందు రాజు గురించి భగవంతుడు మా రాజును మంచిగా చూడని, క్షేమంగా ఉంచని అని రోజు ప్రార్థన స్కూళ్ళలో జరపాల్సి ఉంటుంది. అటువంటి రాజు ఆ పాటనని నేను పాడను అని స్కూల్లో ధిక్కరించాడు, హై స్కూల్ స్థాయిలోనే. అంటే ఆ కవి ఎంత ఉద్యమకారుడో, తనకు నచ్చకపోతే ఎంతటి ధిక్కారంకైనా పాల్పడతాడో మనకు అర్థమవుతుంది. సో ఆ కాలం నుంచే ఆయన లోపల తిరుగుబాటు తత్వం మొగ్గతొడిగిందని మనకు తెలుస్తుంది. నిరంకుశ నిజాం పాలకుడిపై ఎదురు తిరిగిన ఉద్యమంలోకి 10వ తరగతి చదవగానే దూకేశాడు. ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తులలో కలిసి పనిచేస్తూ సమసమాజం కోసం పనిచేసే కమ్యూనిజం నచ్చి వారితో కలిసి సమావేశాలకు హాజరవుతూ ఉర్దూ కవి మగ్దుం కవిత్వాన్ని తన కవిత్వాన్ని మగ్దుం వేదికల మీద అనువదింపజేసుకుంటూ మాట్లాడుతున్నారు. అందులో ఒక దాశరథి గారు ఒకసారి వేదిక మీద దిగిపోవోయ్ తెగిపోవోయ్, తెగిపోవోయ్ దిగిపోవోయ్ అని తన రాజుని వేదిక మీద అనగలిగాడంటే ఎంత ధైర్యం ఉండాలి. చాలా ఆవేశపూరితంగా అన్నాడు. అది పోలీసులు ఊరుకుంటాడా? వెంటనే అరెస్ట్ చేశారు ఆయన్ని. చాలా చిత్రహింసలకు పాలు చేస్తే ఆ జైలులో అన్న మాట వినండి. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని బొగ్గుతో గోడల మీద రాశాడు, జైలు గోడల మీద. అయినా వాటికి చూసి మళ్ళీ చిత్రహింసలు పెట్టారు, అయినా ఆగలేదు ఆయన. ఆగడు కూడా. అటువంటి ధిక్కార స్వరం ఆయనది. గాంధీ తాను జైల్లో ఉన్నప్పుడే గాంధీ మహాత్ముడు హత్యకు గురవుతారు 1945 ప్రాంతంలో. దానికి స్పందించి కూడా ఒక కవిత చెప్పాడు జైల్లో. అంటే సమాజంలో జరుగుతున్న వాటికి ఎప్పటికైనా కూడా స్పందించే గుణం, ఆ చైతన్యం మనం దాశరథిలో గమనిస్తాం. ఇంకా ఆయన రచనల్ని గమనిస్తే 1949లో అగ్నిధార అన్న కవితా సంకలనం వచ్చింది. అందులోనే ఆయన రాసిన చాలా కవితలతో పాటు ఒక ప్రఖ్యాత గేయం ఉంది, ఇప్పటికి కూడా చాలాసార్లు మనం పాడుకునేది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనే అద్భుతమైన గేయం ఆ కావ్యంలోనిదే. దీని గురించి దేవులపల్లి రామానుజరావు గారు అద్భుతంగా పొగిడారు 1962 ఆ ప్రాంతంలో ద్వితీయ ముద్రణలో. ఆ తర్వాత రుద్రవీణ 1950లో వచ్చింది. దాని గురించి దాశరథియే తెలంగాణ, తెలంగాణే దాశరథి అని కూడా పొగిడిన వాళ్ళు ఉన్నారు ఆ కావ్యాన్ని చదివి. అందులో రానున్నది ఏది నిజం, అది ఒకటే సోషలిజం అంటూ ఓ కవితను అద్భుతంగా రాశాడు 1956 ప్రాంతానికి ముందే. మహాంధ్రోదయం ఎప్పుడవునాయని ఉవ్విళ్ళూరుచు, అంటే ఈ తెలంగాణ కూడా ఆంధ్ర ప్రాంతంలో కలవడం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత 48 ప్రాంతంలో భారతదేశంలో కలిసింది తెలంగాణ భూభాగం. అప్పటి వరకు అదొక ప్రత్యేక దేశమే. అయితే అది భారతదేశంలో కలిసిన తర్వాత ఇది మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం అని రెండు కూడా కలిసి మహాంధ్రోదయం ఏర్పడాలని మహాకవి దాశరథి కోరుకున్నారు. మహాంధ్రోదయం ఎప్పుడు అగునాయని ఉవ్విళ్ళూరుతూ ఆత్రముతో ఎదురు చూచుతున్న తెలుగువారికి హృద్యమైన అమృత రసగులికగా మహాంధ్రోదయం అనే కావ్యం అద్భుతంగా వచ్చింది. దాంట్లో ఉన్న చాలా కవితలు ఈ రెండు ప్రాంతాలు ఏకంగా ఉండాలని తను కోరుకున్నారు. ఇంకా కవిత్వ ప్రక్రియలో మహాబోధి, పునర్నవం, అమృతాభిషేకం, నవమంజరి, అభినవ దాశరథి శతకం, కవితా పుష్పకం, గజళ్ళు, రుబాయిలు, ఇట్లా ఇంకా చాలా చాలా రాశాడు. ఇక సినిమా పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన పాటల్లో ప్రతి పాట అమృత గులిక. ఏ పాట మనం 60లు 70లు సుమారు ఆ ప్రాంతం ఉన్న
తెలుగు పాట ప్రతిది కూడా ఆయన కవిత్వమే, ఆయన కలం నుంచి జాలువారినియే. ఇక ఆయన వచన రచనల్ని గమనిస్తే పోతన మీద, ఇక్బాల్ మీద ఇట్లా చాలా చాలా పుస్తకాలు, వ్యాసాల్ని రాశారు. ఆయన గొప్ప పరిశోధనాత్మకమైన వ్యాసాలు రాశాడు. ఈ వ్యాసాలన్నింటినీ డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి గారు ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. ఈ వ్యాసాల గురించి ఒక చోట నాలేశ్వరం గారు ప్రతి వ్యాసం ఆనిముత్యం లాంటిది, సాగరం లాగే వాటికి లోతు విస్తృతి ఎక్కువ అని చెబుతాడు. ఈ చక్కటి సందేశాన్ని అందించే వాసన లేని పువ్వులు, గోల్కొండ యశోధర చిత్రాంగద, సాహిత్య వాహిని, నియాన్ లైట్లు మొదలైన 9 నాటికలను ఒక నాటికగా కూడా పుస్తకంగా వేశారు. అంటే ఒక 9 నాటికలు రాశాడు ఆయన రేడియో స్టేషన్లో పనిచేసే రోజుల్లో ముఖ్యంగా. ఆ తర్వాత కథలుగా బదరి, నిప్పుపూలు, తెలంగాణ అమరవీరుని రక్తాంజలి ఇట్లాంటి పేర్లతో ఒక 12 కథానికలను రాశాడు. అది ఇంగ్లీష్లోకి తెలంగాణ సాహిత్య అకాడమీ అనువదింపజేసి ప్రచురించింది. రీసెంట్గా ఒక 15 రోజుల క్రితమే అది తెలుగులో కూడా పుస్తకంగా తీసుకొచ్చింది తెలంగాణ సాహిత్య అకాడమీ. అంతేకాదు ఆయన కథలు, నాటికలే కాకుండా ఒక నవల కూడా రాశాడు, మహాశిల్పి జక్కన్న పేరుతో ఒక చారిత్రక నవల. అట్లాగే ఒక చారిత్రక గ్రంథం ప్రాచీన లక్నో తెలుగులోకి అనువదించాడు. అంటే గొప్ప అనువాదకుడు కూడా ఆయన. కేవలం సొంతంగా కవిత్వమో వ్యాసాలో లాంటివే కాకుండా అనువాద రచనలు కూడా అటు ఉర్దూ నుంచి, ఇంగ్లీష్ నుంచి, హిందీ నుంచి కూడా తెలుగులోకి తీసుకొచ్చాడు. తెలుగు నుంచి హిందీలోకి తీసుకుపోయాడు. ఇక ముగింపులోకి వస్తే మనం ఆయన చాలా చోట్ల చాలా రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఉపాధ్యాయుడిగా, స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ శాఖలో తనిఖీ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రయోక్తగా హైదరాబాద్, మద్రాస్ కేంద్రాల్లో ఉద్యోగం చేశాడు. 1971 ఆ ప్రాంతంలో బయటకు వచ్చాడు ఆ ఉద్యోగాల్లో నుంచి. ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదు. అవే తనను వరించి వచ్చాయి. కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్గా, ఫిలిం సెన్సార్ బోర్డులో కూడా ఒక మెంబర్గా మొదలైన వాటిల్లో సభ్యులుగా ఉంటూ స్రవంతి, మంజీరా పత్రికలకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసిన సంగతి మనందరికీ కూడా గుర్తుంది. తెలంగాణ రచయితల సంఘం 1952లో ఏర్పడింది. అప్పుడు దానికి మొట్టమొదటి అధ్యక్షులు మన మహాకవి దాశరథి గారే. ఇట్లా చాలా అవార్డులు, చాలా చాలా పత్రికలు, సంస్థలకు కూడా వర్క్ చేశాడు. సాహిత్య సృజనతో పాటు పోరాటంలో కూడా ఆయన చాలా ముందుండి నిలిచిన కవి. ఈయనకు సాటి అయిన కవి కానీ, అంటే అటు ఉద్యమము ఇటు కవిత్వం రెండిట్లో చూస్తే ఎవరు ఇంతగా మనకు తెలుగు సాహిత్యంలో కనబడరు. సో ఈ దాశరథి తన ఒక చోట తన గురించి చెప్పుకుంటూ, ఎన్నో ప్రతీప శక్తులతో నేను పోరాడుతున్నాను, పోరాడగలను, నేను ఆశావాదిని. దురాశావాదులు నిరాశ పడతారు, ఆశావాదికి నిరాశ లేదు. నమ్రతతో నా దారిన నేను పయనిస్తాను, నా గమ్యం ప్రపంచ శాంతి, నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదంగా చెప్పుకున్నారు. ఇంతటి ఆశావాది కవిత లేకయున్న యువత శూన్యంబౌను, యువత లేకయున్న నవత సున్న, నవత లేకయున్న నాగరికత లేదు, నాగరికత లేక నాడు నేడు అని ఏదీ లేదని తన అనుభవంలోంచి తెలిపిన ఈ అంశాలు ఇవన్నీ గమనిస్తుంటే మనకు నిజంగా అంత పెద్ద కొండను ఈ చిరు ప్రసంగ అర్థంలో చూపలేనని నాకు, మీకు అందరికీ తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సుదర్శన్ గారు. ఇప్పుడు శ్రీ చివుకుల వెంకట రామశర్మ గారు సౌదీ అరేబియా నుండి విచ్చేశారు. వీరి స్వస్థలం